సింహరాశి వారికి 29, 30, 31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి పెద్ద పెద్ద సమస్యలు పోతాయి. అద్భుతం జరుగుతుందన్నమాట. చాలా చక్కగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి మీకు జరిగే అద్భుతాలు దానికి తోడు ఏంటంటే గనక మీ సమస్యలు ఎలా పోతాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వాళ్ళండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే వీరు చాలా మంచివారని చెప్పొచ్చు. అంటే మంచితనానికి మంచి, చెడుతనానికి చెడు అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. ఎవరైనా సరేనండి వీరిని అంటే మోసం చేస్తే వారిని ఏంటంటే చాలా వరకు కూడా ద్వేషిస్తూ ఉంటారు. వారిని దూరం పెడుతూ ఉంటారు. వాళ్ళని ఏంటంటే కనుక మళ్ళీ క్షమిస్తూ కూడా ఉంటారు. అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు. అలానే కాకుండా ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంతకాలంగా ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదండి. జీవితంలో కొన్ని సమస్యలకు అంటే ప్రత్యేకించి కొన్ని సమస్యలను బట్టి ఏంటంటే కనుక కొంచెం దుఃఖంలో ఉన్నారు. కొంచెం సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలియకుండా కొన్ని టెన్షన్స్ కూడా వస్తున్నాయి. కొన్ని పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడుతున్నాయి కదా. కానీ మీకేంటంటే కనుక ఈ నెల చివరి అంటే ఇంకా ఈ 2024 చివరి రోజుల్లో ఏంటంటే మీకు చాలా చక్కగా ఉండబోతుందండి. 3 రోజులు కూడా ఏంటంటే కొంచెం ఆనందం అనమాట. అంటే కొన్ని సమస్యలు తీరుతాయి. కొంచెం ఆనందంగా ఉండబోతున్నారు. ఎలాంటి ఇబ్బంది అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదనమాట. కాబట్టి సింహరాశి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పనిని అంటే మీరు ఈ ఒక్క పని చేయండి. ఇది ఒక్కటి చేయడం వల్ల ఏంటంటే కొంచెం మీ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సమస్యల నుంచి మీరు ఏంటంటే కనుక పూర్తిగా బయటికి రాగలుగుతారు. మీకేంటంటే కనుక డిసెంబర్ నెల అంత అనుకూలించలేదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక కొంచెం దుఃఖంతో, కొంచెం దారిద్రంతో, కొంచెం కష్టం నష్టంతో ఈ నెలంతా కూడా సాగిపోయింది. కాకపోతే ఈ నెల చివరిలో ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా కొంచెం బాగుందనమాట. ఈ రోజులతో పోలిస్తే ఈ రోజులు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక సింహరాశి వాళ్ళండి ఎవరిని కూడా అధిక నమ్మకండి. అంటే మన వాళ్లే కదా అని నమ్ముతాం, కానీ నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మాత్రం దారుణంగా మోసం చేస్తారు. ఇది మీరు అనుభవించారు, ఇంకా అనుభవిస్తారు. కాబట్టి ఎవరిని కూడా అంతగా నమ్మకండి. అందరూ మన వాళ్లే అనుకోకండి. మన వాళ్ళు ఎవ్వరు కారు. మన సొంత వాళ్ళు అంటే మన కడుపులో పుట్టిన వారు మాత్రమే మన వారు అవుతారు. మిగతా వారందరూ మన వారు కారు కదా. ఇది చాలా మందికి తెలుసుంటుంది సింహరాశిలో. ఎందుకంటే అలాంటి వ్యక్తుల పరంగా కూడా ఈ సింహరాశి వాళ్ళు చాలా మోసపోయారనమాట. మన అనుకుని ఏంటంటే కనుక అవసరాలన్నీ కూడా చేయించుకుని అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సింహరాశి వాళ్ళండి ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మండి. ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మకండి. అలానే కాకుండా మీరేంటంటే కనుక అందరూ జీవితంలో ఎదగాలి, అందరూ బాగుండాలని సలహాలు ఇస్తారు. వాళ్ళు ఏంటంటే కనుక దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అంటే వీరు సలహాలు ఇస్తున్నారు కదా, ఇంకా ధనం కూడా ఇస్తారులే అన్నట్టుగా మీ నుంచి పెద్దగా ఆశిస్తూ ఉంటారనమాట. కానీ ఎప్పుడు కూడండి మీ చేతుల గుంట మాత్రం డబ్బునివ్వకండి. మీ చేతుల ద్వారా ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు నలుపు అంత అచ్చుబాటు రాదండి. నల్లటి వస్త్రాలను ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు ధరించకండి. అలానే కాకుండా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గణపతి నామాన్ని తలుచుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. మంచి శుభకార్యాల కోసం కానీ ఏదైనా పెద్ద పెద్ద పనుల కోసం కానీ మీరు బయటికి వెళతారు కదా, అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం పంచదార నోట్లో వేసుకుని వెళ్ళండి. లేదంటే చిన్న బెల్లం ముక్కనైనా సరే నోట్లో వేసుకుని వెళ్తే మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా పూర్తవుతుంది. మీ రాశి పరంగా మనం చెప్పాలంటే ఈ యొక్క సింహరాశి పరంగా ఇలా ఏంటంటే కనుకనండి చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అలాగే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా మీరు కనుక ఆచరించుకున్నట్టయితే మీ లైఫ్లో ఇంకా తిరుగుండదనమాట. ఎందుకంటేనండి మంచి అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనము అంటే వీడియోలోకి వస్తే నార్మల్గా ఏంటంటే కనుకనండి 29వ తేదీ మనకు ఆదివారం ఉంది కదా. ఈ ఆదివారం రోజున ఏంటంటే చిన్న పరిహారం చేసుకోండి, బాగా కలిసి వస్తుంది. ఈ సింహరాశి వాళ్లకు అధికంగా నరదిష్టి ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల ఏంటంటే చాలా సఫర్ అవుతారు. ఏం చేసినా కానీ వీరికి ఎక్కువగా నరదిష్టి ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఈ సింహరాశి వారండి కొంచెం అంటే పొగరుగా ఉంటారండి. అంటే పొగరుగా ఉండరు, వీరి మాట తీరు అలా ఉంటుందన్నమాట. సింహంలాగా గర్జించుకుంటూ గట్టిగా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు భయపడేలాగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు అందరు ఏమనుకుంటారంటే వీరికి పొగరు అధికంగా ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకు పొగరు కాదు, అహంకారం కాదు, ఏది కాదు. చాలా చక్కగా ఉంటారు. కాకపోతే వీరి మాట తీరు అలా ఉంటుంది. అదొక్కటేంటంటే కనుక చూసి అక్కడ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అదొక్కటి చూసుకోండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగుంటుంది. మిమ్మల్ని చాలా మంది కూడా ఏంటంటే కనుకనండి మెచ్చుకుంటారు. అంటే మీరు ఇచ్చే సలహాలు కావచ్చు, మీరు చేసే సహాయ సహకారాలు కావచ్చు, మీ యొక్క అంటే స్థితిగతులు కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే మీకు తగ్గట్టుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అందరికి నచ్చుతాయి. కానీ కొంతమందికి ఏంటంటే అవి నచ్చవు. మీరేంటంటే లైఫ్లో ఎదగటం కొంతమందికి నచ్చదు, మీరు బాగుండటం నచ్చదు. ఎప్పుడు కూడా మీపై పడి ఏడుస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎంతవరకైనా సరే అనగదొక్కాలని చూస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది ఎవరో ఏం కాదు, మీకు తెలిసిన వాళ్ళే అని చెప్పొచ్చు, మీకు తెలుసు కూడా అనమాట. కాబట్టి అలాంటి వాటితో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. 29వ తేదీన ఆదివారం ఉంది కాబట్టి ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా అండి ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఏమీ లేదండి, మీరు
ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయని తీసుకొని ఏం చేయండి అంటే గనక మీకు ఉండే నరదిష్టితో పాటు చెడు దిష్టి కూడా పోవాలనేసి తల చుట్టూతో 11 సార్లు తిప్పి మనం ఏంటంటే గనక ఎడమ కాలుతో తొక్కేయాలి. అంటే వేప చెట్టు దగ్గర తొక్కితే చాలా మంచిది. ఒకవేళ వేప చెట్టు లేకపోతే నార్మల్గా మెయిన్ రోడ్డు పైన సరే తొక్కేయండి. తొక్కేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. మొత్తం కూడా ఆ నిమ్మకాయ అంతా కూడా ఇలా పచ్చలు ఇలా అయిపోవాలన్నమాట. మొత్తం చితికిపోవాలి నిమ్మకాయ. అలా తొక్కండి. అలా తొక్కేసి ఇంటికి వెళితే చాలా మంచిది. నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఆదివారం చక్కగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చక్కగా కాలం మీకు అంటే అనుకూలిస్తుంది. ఆ డే అంతా కూడా మీకు బాగుంటుంది అనమాట. కొంచెం హ్యాపీగా ఉంటారు. కొన్ని పనుల కోసం ఏంటంటే ముఖ్యంగా బయటికి వెళుతారు. కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. అలానే కాకుండా కుటుంబ సభ్యులతో బాగా సమయం గడుపుతారు. ఇక్కడ ఏంటంటే కనుక ఫ్రెండ్స్తో కూడా ఏంటంటే కనుక మీరు లైఫ్లో ఎలా ఎదగాలి, అలానే కాకుండా ఏం చేయాలి అనే చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇక సోమవారం మనం చూసుకున్నట్టయితే అంటే సోమవారం 30 అమావాస్య ఉంది కదా, పరమ పవిత్రమైన రోజు అండి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మీకు కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఈరోజు సోమవారం అమావాస్య, సోమావతి అమావాస్య కాబట్టి వీలుంటే మాత్రం ఖచ్చితంగా శివారాధన చేయండి. శివుడికి అభిషేకమైన సరి చేసుకోండి. మీ జీవితంలో నుంచి కొంచెం ఇబ్బంది పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరేంటంటే మీ వీలుని బట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఈరోజు మీకు అంతా కూడా బాగుంటుందండి. చేసే పనులు ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. పనులు మీకు అంతగా అనుకూలించకపోయినా ఇతరుల సహకారం తీసుకొని ఆ పనులను మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే కంప్లీట్ చేస్తారు. ఉద్యోగ రంగాల వాళ్ళకు కూడా బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బంది అయితే లేదు. వృత్తి చేసే వారికి కూడా బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. అలానే కాకుండా వ్యాపార పరంగా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక విద్యలో బాగా రాణించగలుగుతారు. సమయం బాగా మీకు అనుకూలిస్తుంది. చక్కటి ప్రణాళిక మీరు రూపొందించుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి దారుల్లో వెళుతారు, చెడుదారులను వదిలేస్తారు మ్యాక్సిమం. అలానే కాకుండా అందరినీ గుడ్డిగా నమ్మరు. కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ సమస్యలు తీరుతాయి. ధనానికి సంబంధించిన సమస్య తీరే అవకాశం ఉంటుంది. ధనం చేతి నిండా అంటే ఉండే అవకాశం ఉంటుంది. డబ్బు వచ్చింది కదా అని కొంచెం సంతోషపడిపోతారు. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. బంధువర్గంలో ఎవరికైతే తీవ్రమైన అనారోగ్యం ఉందో అది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. సింహరాశిలో ఉండే అంటే పేరెంట్స్కి కూడా అనారోగ్యం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే కనుక సోమవారం మీకు బాగా అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు కూడా తగ్గిముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా మంచి సమయం అని చెప్పొచ్చు. మిగతాదంతా కూడా ఇంకా బాగుంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. ముఖ్యంగా ధన సమస్య తీరిపోతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క 30వ తేదీన ఇలా ఉంది కదా, అమావాస్య కాబట్టి వీలున్నంత వరకు కూడా అండి గుర్తుపెట్టుకోండి. శివారాధన చేయటం, శివనామాన్ని అంటే స్మరించుకోవటం, అలానే కాకుండా దానం చేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. మీకు బాగా అనుకూలిస్తుంది. ఇంకా సమయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం చూసుకోండి. తొందరలో వెళ్ళకండి. కొంచెం ఫాస్ట్గా వాహనాలు నడపకపోవటమే మంచిది. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత 31వ తేదీ 31st చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఎంజాయ్ చేస్తారు. చక్కగా ఏంటంటే కనుక మీరు సంతోషంగా ఉంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజండి నార్మల్గా చూసుకున్నట్టయితే 31వ తేదీలో ఏంటంటే కనుక రావలసిన ఆస్తులకు సంబంధించి కొన్ని అంటే ఇలా మాట పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే సంప్రదింపులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన కొన్ని అంటే లావాదేవీలు జరిగే అవకాశం అయితే ఈ 31వ తేదీన అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు చక్కగా అంటే సంతోషం కలుగుతుందన్నమాట. ఇది మీకు మీ లైఫ్లో ఒక పెద్ద సమస్య అని చెప్పొచ్చు. ఆస్తులకు అంటే సంబంధించి పెద్ద సమస్య వల్ల మీరు సఫర్ అవుతున్నారు కదా, అది కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒక భరోసా వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించి కూడా సమస్య తీరిపోతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు తీరుతాయి. బంధువర్గంలో కావచ్చు, పేరెంట్స్ పరంగా కావచ్చు, ఏవైనా సరే అనారోగ్యాలు ఉంటే అవి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అది మీకు ఒక పెద్ద తలనొప్పిలాగా పెద్ద సమస్యలాగా మారిపోయింది కదా, అది కొంచెం తగ్గే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక 31st మొత్తం మీరు ఇంకా చక్కగా ఉంటారండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో గడుపుతారు, ఫ్రెండ్స్తో గడుపుతారు. పనులన్నీ కూడా చక్కచక్క చేసుకుంటారు. అలానే కాకుండా హ్యాపీగా ఉంటారు. ఈ డే అంతా కూడా నా కోసమే ఉన్నట్టు అన్నట్టుగా భావించుకొని ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే కనుకనండి ఏదైనా సరే అంటే పార్టీకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించండి. అలానే కాకుండా ఇక్కడ మీరు హెల్మెట్ లేని ప్రయాణం మాత్రం అస్సలు చేయకూడదు. ఫాస్ట్గా అంటే ఇలా వాహనం నడపడం ఇలాంటివి చేయకూడదు. ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది చూసుకొని మీరు జాగ్రత్త పడండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక దాన ధర్మాలు చెయ్యండి. అంటే
లక్షల్లో వేలల్లో చేయమని కాదు, మీకు తోచినంత ఒక 11 రూపాయలు, 5 రూపాయలు, 21 రూపాయల దానం చేస్తే మీ రాశి పరంగా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దానం చేయటం వల్ల సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, చక్కగా ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదని ఒక రకంగా చెప్పొచ్చు.